చంద్రబాబు నాయుడు గారితో కొన్ని సంవత్సరాలు కలిసి పని చేయడము, ఆ అదృష్టం కూడా నాకు లభించడం. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఆయన జన్మదినము మా ప్రాంతంలో ఏదో పబ్లిక్ కార్యక్రమం పెట్టుకుని చేస్తూ ఉంటాం. మాతో కలిపి మన యాక్టివ్ కార్యకర్తలు కొందరు వారు చేస్తూ ఉంటారు. నేను వచ్చే ఊరు విజయనగరం కనుక ఘన చరిత్ర అన్ని విషయాల్లో, మన సంస్కృతి, క్రీడలో, ప్రత్యేకంగానే తెలుగు వాళ్ళకి సాహిత్యంలో కానీ పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ అందరు మన దగ్గర వచ్చారు కనుక కొత్త రాజకీయం ఒకటి వచ్చింది, ధ్వంసం రాజకీయము. దాంట్లో మా ఓల్డెస్ట్ మ్యూజిక్ కాలేజ్ మన రాష్ట్రంలో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ ఆ ధ్వంసందారులో ధ్వంసమే చేసేసారు. సో మా కార్యకర్తలు, నాయకులు అందరూ దాన్ని రీహాబిలిటేట్ చేయడానికి మనం అందరు పెనాల్టీస్ వేసుకుంటూ మన అలవాటు ప్రకారంగానే ప్రతి జన్మదినం ఏదో ఒక మంచి కార్యక్రమము, ప్రజలకి పనికి వచ్చే కార్యక్రమము చెయ్యాలని అది చేస్తూ అక్కడ నా అదృష్టం వ్యక్తితనంగా ఏంటంటే మిత్రులు కాస్త ఆయన వెంట్రుకలు కూడా పండుతూ ఉన్నాయి. ఆయన నన్ను ఆహ్వానించారు ఇక్కడి పుస్తకాన్ని రిలీజ్ చేయడానికి. ఒక పుస్తకం నాకు, ఒక పుస్తకం అంటే ఇక్కడ ఆయన డిఫరెంట్ కేటగిరీ, వీర కేటగిరీలో వస్తారు. ఆ మూడో వీరు పారిపోయాడు అనుకో. మన రాజకీయంలో అచ్చెన్నాయుడు గారు అయితే మన తెలుగుదేశం పార్టీ, ఆయనకి దేవుడు ఎలా చూపించాలంటే మళ్ళీ సర్జరీకి పంపించాలి. ధ్వంసం ప్రభుత్వం కనుక ఆ రోజు అది చేసింది. ఆయన వీరత్వం బయట వచ్చింది, లేకపోతే ఆయన వీరత్వం రాదు. మా ఆయన వీరత్వము ఆయన పార్టీ అయిపోయారు ఆ రోజు. అయితే ఆయన పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఒక పాఠం చెప్పాలని, ఏదైతే వారు సపోర్ట్ చేస్తారా లేదా అని రాజకీయ వీరత్వం తెచ్చిపెట్టేస్తారు. ఈయన అడగలేదు, ఎవరు అడగరు కూడా. ఆయనకి దేవుడు ఎలాగుంటారు చూపించారు, ఈ దేవుడి దగ్గర పంపించడానికి ప్రయత్నించారు. సో అది ఒక థింగ్. అయితే రాజకీయంగా సాధించకుండా పోయారనుకుంటే పొరపాటు. ఆయన మంత్రులు నాది వీరత్వం కాదు. నాది ఏంటంటే వారికి ఎప్పుడు ఫ్యాన్సీ దొరికితే నా గేట్కి తాడు కట్టేవారు. ఎందైతే మేము 2 సర్జరీస్ నుంచి పడిన వాళ్ళు కనుక ఆ గేట్లు, గోడలు ఎక్కలేము, దిగలేము. లోపల ఎవరు రాలేరు, పోలేరు. ఎప్పుడు కడతారో తెలియదు కనుక హైకోర్టుకి వెళ్ళి కూడా మనము అడగలేని దుస్థితి మాకు అలాగైపోయింది. సో అందరికీ రకరకాలు టైప్ ఆఫ్ మాకు దేవుడు చూపించాడంటే చాలా చండాలంగా చూపించారు. అది మనం మాట్లాడకూడదు ఏమో. మా పూర్వీకులు కట్టిన 2 గుడుల్ని ధ్వంసం చేశారు. విగ్రహాలకి, ధ్వంసం చేసిన విగ్రహాలకి ఇది లేదు. మా ఒక గోశాలలో ఉన్న గోవుల్ని బహుశా కసాయివాడు కూడా హృదయం ఉంటుంది, కానీ హృదయం లేని వాళ్ళు వారికి ప్రజలు
అవకాశం ఇస్తే మేత మానేసి సంరక్షణ తీసి ఆకలితో గోవుల్ని చంపడం జ్ఞాపకం చేయడమే బాధగా ఉంది. అయితే పుట్టినరోజు చంద్రబాబుది, మనం దీంట్లో వెళ్ళిపోవడం, మిమ్మల్ని అందరినీ చంపడం మంచి పని కాదు, మిమ్మల్ని బాధించడం మన మంచి పని కాదు. కానీ ఆయన పారదర్శకత కోసం పనిచేస్తున్న వ్యక్తి అని నా అనుభవము మీకు చెప్తా ఉన్నాం. హీ బిల్డ్స్ ఎ టీమ్ టు వర్క్ అరౌండ్ విత్. బహుశా చాలామందికి తెలియకపోవచ్చు, గౌరవ మంత్రికి కూడా తెలియకపోవచ్చు, ద ఫస్ట్ అసెంబ్లీ టు గో ఓపెన్ అంటే టీవీస్ పెట్టి ప్రాపగాండా మన దేశంలో, ఏదైతే ఆనాడు నేను మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర వెళ్ళాను. ఆ రోజు వారి దగ్గర కూడా పర్మిషన్ అడిగాను. ఏందైతే అప్పుడప్పుడే పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ అవుతుంది క్వశ్చన్ అవర్, అది చేయడము దయచేసి మాకు కూడా చేయండి అంటే, ఆ రోజు ఆ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ నన్ను గసరేశారు. వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ దావూద్ ఇబ్రాహిం యాజ్ ఇఫ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ దావూద్ ఇబ్రాహిం. పర్మిషన్ అంటే దండం పెట్టేసి వచ్చేసారు. పెట్టేసి వస్తే వాట్ టు డూ అని చర్చించినప్పుడు మనం కొందరు ఈ టీవీ వాళ్ళందరినీ అడిగితే మొదట అందరు వెనకాడారు. ఈనాడు ముందు వచ్చింది, వారు అప్పుడు ఫస్ట్ సెషన్లో 30 lakhs ఏదో తీసుకున్నట్లా ఉంది క్వశ్చన్ అవర్ కోసం, అడ్వర్టైజ్మెంట్ రూపంలో. అక్కడి నుంచి అందుకుందండి, అందరు అడగడము రావడం, మాకు డబ్బు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, క్వశ్చన్ అవర్తో ఇంకా ప్రజలు విసుకెత్తిపోయేదాకా, బూతులు తిట్టేసి టీవీ ఆపేదాకా కూడా ఆ సంస్కృతి కూడా ప్రజల దగ్గర వెళ్ళిపోయింది. ఎక్స్పంజింగ్ ఫ్రమ్ ద రికార్డ్స్ ఆఫ్ ద హౌస్ అని దానికి విలువ లేకుండా ఆ ట్రాన్స్పరెన్సీ దాంట్లో వారందరూ, అప్పుడు యనమల రామకృష్ణ స్పీకర్, నేను లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, ఆయన చీఫ్ మినిస్టర్, మన అందరి డిస్కషన్తో కలిసికట్టుగా చేయగలిగామని. ఓ టీం డెలివర్ చేస్తుంది, ఆ టీంని బిల్డప్ చేయడం. అమరావతికి వస్తే చాలా బాధ వేస్తుంది. మనకు మంచి పాట ఉంది, అమరావతి శిల్పాల అపరూప శిల్పాలు. ఆ అపరూప శిల్పాలని చూడాలంటే మాకు సిగ్గు. ఈరోజు 10 యూరోలు కట్టి మన పూర్వీకులు నైపుణ్యతాన్ని మనం చూసే దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నామంటే, అలాంటి అమరావతికి మళ్ళీ వెలుగు రావాలని, ప్రపంచంలో మళ్ళీ కీర్తి రావాలని ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని, అయ్యా ఈ ధ్వంసం ప్రభుత్వం ఇది శ్మశానమని వారు సార్ ఆనాడు ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అనుకుంటారు అభివర్ణించారు. ఇవన్నీ మనం కూర్చుంటున్నాం చోట్ల కూడా, ఇవన్నీ వారి హయాంలో కట్టినవి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆ నేషనల్ స్కేల్ ప్రకారంగానే ఇవన్నీ కలిసి కట్టినవే అని నాకు తెలుసు.